అవినీతిపై పోరాటం ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైదరాబాద్లోని ఉప్పల్లో తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంటిపోడు ఖర్చు పెడితే మీరు ఏ విధంగా మిగిలిన విషయాల్లో బయటపడతారు నాకైతే అర్థం కాలేదు. ఇంకో పక్కన నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, చాలా దారుణంగా తయారైనాయి. వంట నూనె చూస్తే 120 రూపాయలు కేజీ అమ్ముతా ఉంది. వేరుశనగ నూనె, బియ్యం చూస్తే 30 రూపాయలు అమ్ముతా ఉంది. ఇంకో పక్కన పప్పు ధరలు పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, సబ్బులు పెరిగాయి. సామాన్య ప్రజానికానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు పెరిగిపోయినాయి. ఈరోజు ఒక పక్క నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూస్తే పేదవాళ్ళందరికీ కిరసనాలు ఇచ్చేవాళ్ళం. బియ్యం కూడా పింక్ కార్డులు కూడా 8 రూపాయలు 5 పైసలకు ఎంత బియ్యం కావాలో అంత బియ్యం ఇచ్చాం. ఈ రోజు ఆ బియ్యం కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. అదే బియ్యం ఓపెన్ మార్కెట్ లో 25 నుంచి 30 రూపాయలు అమ్ముతా ఉంది. ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మేము వ్యవసాయం బ్రహ్మాండంగా చేశామని. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ 4 సంవత్సరాల్లో వర్షాలు పడ్డాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో వర్షాలు కురవలేదు, కరువు కూడా వచ్చింది. కరువు వచ్చినా ధరలు పెరగనీయకుండా నియంత్రణ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు రైతు బజార్లు పెట్టాం. రైతు ఉత్పత్తి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా రైతు బజార్ ద్వారా అమ్మే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ చూసినా బ్లాక్ మార్కెటింగ్, ఎక్కడ చూసినా అవినీతి. ఈ అవినీతి వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొన్ననే చూశారు, మొత్తం జీవంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని, నిల్వలు చేస్తున్నారని, బ్లాక్ మార్కెట్ లో పెట్టుకుంటున్నారని ప్రభుత్వం ఒక సమర్థవంతమైన అధికారులు వేస్తారని గొప్పలు చెప్పారు. ఎప్పుడైతే ఆఫీసులు ఎక్కడికక్కడ నిల్వలన్నీ బయట తీస్తే వ్యాపారస్తులు వచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు, మంత్రుల పైన ఒత్తిడి తీసుకొచ్చారు. దానిపైన ఆ అధికారిని మార్చేశారు. ఎప్పుడైతే అవినీతికి ఒక నిజాయితీ అధికారి బలైపోవడం జరిగింది, మరుసటి రోజే రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ఈరోజు అవినీతి వల్ల బియ్యం రేట్లు పెరుగుతున్నాయి, అవినీతి వల్ల ఆయిల్ రేట్లు, నూనె రేట్లు పెరుగుతున్నాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 లక్షల వంట గ్యాస్ కనెక్షన్ని మా ఆడపడుతులందరికీ ఇప్పించాను, అడిగిన వాళ్ళందరికీ ఇప్పించాను, మిమ్మల్ని ఆదుకున్నాం. అదే ఈరోజు అసలు వంట గ్యాసే దొరకడం లేదు. ఏమమ్మా ఎంత ఇస్తున్నారు బ్లాక్ మార్కెట్ లో? 500, 600, 650 రూపాయలు, 600 రూపాయలు. నేను అడుగుతున్నా, ఇది అవినీతి కాకపోతే ఏంటో మీరే ఆలోచించాలి. అవినీతి వల్ల వంట గ్యాస్ అయితే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోడు, ఏ మాత్రం చేసే పరిస్థితి లేదు. ఈ విధంగా కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈ అవినీతి వల్ల సామాన్య ప్రజానికం చాలా వరకు సమితులుగా కాలిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి ఒక పరిశ్రమకు ఎంత భూమి కావాలి, ఒక ఐటీ కంపెనీకి ఎంత భూమి కావాలి,